చుట్టూ ఎత్తుగా ఉండే ప్రహరీతో పెద్ద ఇంద్రభవనం. లెక్కకు మించిన గదులు, అంతకన్నా ఎక్కువ పని మనుషులు. అమ్మాయిగారు నిద్ర లేచారా అని అడుగుతూ ఒక గదిలోకి వచ్చింది మెయిన్ పనిమనిషి. ఇంకా లేవలేదు అని సమాధానం ఇచ్చారు అక్కడున్న పనిమనుషులు. అమ్మాయిగారు నిద్ర లేవండి, స్కూల్ టైం అయిపోతుంది అని మెయిన్ మేడ్ సుకుమారంగా తడిమి నిద్రలేపుతుంది 14 ఏళ్ల నవ్యని. 2 నిమిషాలు, 2 సెకండ్లు అంటూ మరో పావుగంట తర్వాత నిద్ర లేచింది నవ్య. ఆమె లేవడమే అదో పెద్ద అబ్బురంలా. అక్కడ ఉన్న పని మనుషులు ఆమెను వాష్ రూమ్కి తీసుకెళ్లి, ఒకరు బ్రష్ ఇస్తే మరొకరు పేస్ట్ తీసి బ్రష్ మీద పెట్టారు. మరొకరు టబ్లో వేడి నీళ్లు రెడీ చేస్తున్నారు. మరొకరు ఆమె తుడుచుకోవడానికి వెచ్చని మెత్తటి టర్కీ టవల్ సిద్ధం చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తూ నవ్య జలకాలు ఆడటం కూడా పూర్తి అయ్యాక ఆమెను గాజు బొమ్మలా తడి తుడిచి గుండెల వరకు టవల్ చుట్టి బెడ్రూంలోకి తీసుకువచ్చి, కప్బోర్డ్ తెరవగానే వేసిన డ్రెస్ మళ్లీ వేయడానికి కొన్ని నెలలు పట్టే కొత్త డిజైనర్ డ్రెస్సులు దర్శనమిచ్చాయి. అందులో బేబీ పింక్ లాంగ్ మోడల్ డ్రెస్ తీసింది నవ్య. క్షమించాలి మేడం అంటూ మెయిన్ మేడ్ ముందుకు వచ్చి ఈరోజు సాటర్డే కాదు, స్కూల్కి యూనిఫామ్ వేసుకోవాలి అని గుర్తు చేసింది. దాంతో నవ్య చిరాకు పడి నేను సాటర్డే మాత్రమే కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నచ్చిన డ్రెస్ వేసుకుంటాను అర్థమైందా అని గట్టిగా చెప్పింది. దాంతో చేసేది లేక మౌనం వహించింది మేడ్. నవ్య బంగారు బొమ్మలా రెడీ అయ్యాక డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడ డైనింగ్ నిండా కేకులు, పెస్టీలు, డైరీ మిల్క్, కిట్ క్యాట్ ఇలా రకరకాల చాక్లెట్స్, పిజ్జా, బర్గర్ ఇలా రకరకాల పదార్థాలతో నిండిపోయింది. నవ్య మొదటిగా బ్లాక్ ఫారెస్ట్ కేక్ పెద్ద పీసెస్ 2 ప్లేట్లో వేయమని ఆర్డర్ చేసింది. దాంతో ఒక మేడ్ దాన్ని సర్వ్ చేస్తే మరొక ఆమె దాన్ని ఆమెకు తినిపిస్తున్నారు. ఇది కదా జీవితం, ఇలానే జీవించాలి. ఏం కావాలన్నా క్షణాల్లో ఇలా అమరిపోతే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ కేక్ టేస్ట్ని ఆస్వాదిస్తూ తింటుంది నవ్య. అప్పుడే ఒసేయ్ నవ్య నిద్రలేవవే, ఎప్పటినుండి నిద్రలేపుతున్నానే, అన్నయ్య స్కూలుకి రెడీ అయిపోతున్నాడు, స్కూల్కి టైం అయిపోతుంది, లేటుగా వెళ్తే పనిష్మెంట్ ఉంటుందిలే అని తల్లి మీనాక్షి ముసుగేసిన కూతురు దుప్పటిని తప్పించి నిద్రలేపుతూ కూతురు లేవడం లేదని చిరు దెబ్బలు వేస్తుంది. మీనాక్షి, నారాయణలది ఒద్దికైన జంట. వాళ్లకి నీరజ్, నవ్య అని బాబు పాప, 2 కవల పిల్లలు. నారాయణది గవర్నమెంట్ చిన్న ఉద్యోగం. ఈ చీకు చింతా లేని చిన్ని కుటుంబం వీళ్లది. నవ్య విసురుగా నిద్రలేచి ఏంటి నా మీద అరుస్తున్నావు, నేను ఆర్డర్ వేస్తే నీ ఉద్యోగం ఊడిపోతుంది జాగ్రత్త అంది. కూతురు నోటి నుండి వచ్చిన మాటలు విని మళ్లీ కలగన్నావా అని అడిగింది తల్లి. కల అంటూ కళ్ళు బాగా నలుపుకుని కళ్ళు చిట్లించి చూసింది నవ్య. ఆమె ఉన్నది పెంకుటింట్లో, బొంతల పరుపు ఉన్న మంచం మీద. దాంతో నిద్రమత్తు వదిలిపోయి అదంతా కల అని, ఆ కల నిజమైతే ఎంత బాగుండును, ఆ ఇల్లు ఎంత పెద్దదో తెలుసా అమ్మ అని కల గురించి చెప్పుకుపోతుంది నవ్య. చాల్లే, ఇంత చిన్న ఇల్లు సర్దుకోవడానికి నాకు నడుం పట్టేస్తుంది. అంత పెద్ద ఇల్లు సద్దడం నావల్ల కాదు అంది తల్లి. అంత పెద్ద ఇల్లు ఉంటే నువ్వు ఎందుకు పని చేస్తావు, ఇంటినిండా ప్రతి పనికి బోలెడంత మంది పనివాళ్లు ఉన్నారు అని చెప్తుంది నవ్య. ఆ సోది తర్వాత ముందు స్కూల్కి రెడీ అవ్వమని వాష్ రూంలోకి వెళ్లమన్నట్లు చేయి చూపించింది తల్లి. ముఖం వేలాడేసుకుని వాష్ రూంలోకి వెళ్లి ఇది వాష్ రూమ్ అని మూలిగి కలలో వాష్ రూమ్ కూడా బెడ్ రూమ్లా ఉంది అని మనసులో అనుకుంటున్నాను అనుకుని బయటకే అనేసింది. నవ్య అలా అనుకోగానే కలలో బెడ్ రూంలోనే 1-2లు చేసేశావా ఏంటి అంది తల్లి పక్క బట్టలు మడత పెడుతూ. దాంతో బ్రష్ చేస్తూనే తల్లి మాటలకు కోపంగా చూస్తూ నేను కలలో సుఖంగా ఉన్నా నువ్వు చూడలేవు అనుకుంటా. బకెట్లో తల్లి తొరిపిన వేడి నీళ్లు దిమ్మరించుకుని అక్కడ ఉన్న టవల్ తీసి చుట్టుకుని బెడ్ రూంలోకి వచ్చి తల్లి తీసి ఇచ్చిన యూనిఫాం వేసుకుంటూ, అమ్మ మనం ఎప్పుడూ ఇలానే ఉంటామా, డబ్బు గల వాళ్లం అవమా అని అడిగింది. ముందు స్కూల్కి టైం అవుతుందిరా అని నవ్యకు జడలు వేసి ముఖాన పౌడర్ రాసి, నుదుటన తిలకం పెట్టి, కళ్లకు కాటుక పెట్టి, కూతురు మొహం చూసి మురిసిపోతూ నా చిట్టి తల్లి ఎలా రెడీ అయినా బంగారు బొమ్మలా ఉంటుంది అంటూ చెవి వెనుక కాటుక చుక్క పెట్టి, పద టిఫిన్ తిందువు అంటూ హాల్లోకి తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి 4 ఇడ్లీ కొబ్బరి చట్నీతో పెట్టింది. రోజు ఇడ్లీయేనా, వెరైటీగా ఏమైనా చెయ్యొచ్చు కదా, ఒకరోజు ఇది ఒకరోజు అది అని పెద్ద అని లిస్టు చెప్తుంది నవ్య.
ఈ గోల ఎప్పుడూ ఉండేదే అనుకుంటూ మీనాక్షి ఇడ్లీ తుంచి చట్నీలో ముంచి కూతురు నోటికి అందించింది. తల్లి తినిపిస్తుంటే వద్దు అనకుండా కడుపునిండా తినేసి రోజు నా ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా ఇలానే చేస్తున్నావమ్మా అంది నవ్య చిరుకోపంగా. అక్కడే ఉండి టిఫిన్ తింటున్న నవ్య అన్నయ్య నీరజ్ చెల్లిల వైపు చూస్తూ అమ్మ జవాబు ఇవ్వదే, ఎందుకంటే ఆన్సర్ ఆమెకే తెలియదు కాబట్టి. నాన్నది గవర్నమెంట్ ఉద్యోగమే, కాని అంతంత మాత్రమే జీతం. అందరూ లంచాలు తీసుకుంటారు కాని ఆయన తీసుకోరు. అందుకే మనం పుట్టినప్పటి నుండి ఈ పెంకుటింట్లోనే ఉన్నాం. ఇకపై కూడా ఈ పెంకుటింట్లోనే ఉంటాం. మన పరిస్థితులు ఎప్పటికీ మారవు అని చెల్లికి చెప్పి అంతే కదా అమ్మా అని సాగదీస్తూ తల్లివైపు చూస్తూ తన ఉక్రోషాన్ని వెళ్లగక్కాడు. మీనాక్షి కొడుకు మాటలు విని వాళ్ల ఆలోచనలకు చిన్నగా నవ్వి ముందు స్కూల్కి టైం అవుతుంది బయలుదేరండి అని బ్యాగ్ అందించి పంపించింది. పిల్లలు వెళ్ళిపోయాక వాళ్ల మాటల్ని తలుచుకుంటూ పనిలో మునిగింది మీనాక్షి. ఏంటి నారాయణ ఆ వరహాలు గారి పని చేయడానికి అంతలా ఆలోచిస్తున్నావు? కావలసినంత డబ్బు ఇస్తానని అంటున్నాడు కదా, కొన్ని పనులు చూసి చూడనట్లు వదిలేయాలి. ఆ ఫైల్లోని పేపర్స్ పెద్ద సార్కి వేరే పేపర్స్లో కలిపి పంపించి సైన్ చేయించి వరహాలుగారికి ఇస్తే నువ్వు ఎంత అడిగితే ఎంత డబ్బు ఇస్తారు. మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, అవసరాలు ఉంటాయి కదా. ఇంచుమించుగా అందరూ లంచాలు తీసుకుంటున్నారు. నువ్వేంటిరా అంటే ఇంకా నీతి నిజాయితీ అని వేలాడుతున్నావు అని అన్నాడు కొలీగ్ వెంకటేష్. నాకు నచ్చని పని చేయను అంతే అనేసి తన పనిలో లీనమయ్యాడు నారాయణ. అమ్మ నా ఫ్రెండ్స్ అంతా ఈ సండే మూవీకి వెళ్తున్నారు, నేను కూడా వెళ్తాను, నాకు 1000 రూపాయలు కావాలి అని అడిగింది నవ్య. సినిమాకి 1000 రూపాయలు ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగింది తల్లి. లేకపోతే ఓన్లీ టికెట్కు మాత్రమే డబ్బులు ఇస్తావా? మధ్యలో అందరికీ స్నాక్స్ ఎవరు కొంటారు? వాళ్ళు కొనిస్తే నేను తినాలా? అందుకే నేను కూడా కొనిపెడతాను అంది నవ్య. ఏం అవసరం లేదు, 3 గంటలు చూసే సినిమాకు అంత ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఇదిగో ఈ ట్యూషన్ ఫీజ్ టీచర్కి ఇచ్చేయ్ అంది తల్లి పని చేసుకుంటూ. అయితే నాకు 1000 రూపాయలు ఇవ్వవా అని కోపంగా అడిగింది నవ్య. ఇవ్వను, అయినా నువ్వేమీ చిన్నపిల్లవు కాదు. ఏది అవసరం ఏది అనవసరం అని ఇంకా తెలుసుకోకపోతే ఎలా చెప్పు? పరీక్షలు దగ్గర పడుతుంటే సినిమాలు షికార్లు ఏంటి? ఇంటి దగ్గరే ఉండి చదువుకో అంది తల్లి. ఆడపిల్లను అని నీకు చులకన నేను ఏమడిగినా కొనివ్వవు. అదే నీ కొడుకు ఏదైనా అడిగితే కొడుకు వంశోద్ధారకుడు అని వాడు ఏది అడిగినా ఇస్తావు అని కంప్లైంట్లా అంది నవ్య. అక్కడే తన షూస్ పాలిష్ చేసుకుంటున్న నీరజ్ చెల్లెలి మాట వినిస్తుంది. నేను ఏది అడిగిన అమ్మ వెంటనే తెచ్చి ఇస్తుంది కొనేసి కాదు. వాళ్ల అక్క కొడుకు వాడి వదిలేసిన సైకిల్, స్కూల్ బ్యాగ్, బట్టలు, ఆఖరికి షూస్ కూడా ఒకరు వాడి వదిలేసినవి వాడుకోమని తెచ్చి ఇస్తుంది. ఈవిడ గారికి కొడుకు, కూతురు అని తేడాలు అసలు లేవు. మహా ఆదర్శవంతమైన తల్లి. ఇక నాన్నగారు అయితే అబ్బో మరీ ఆదర్శం. వచ్చిన ఆ కొద్దిపాటి జీతంతోనే మనల్ని డాక్టర్ని, ఇంజనీర్లని చేసేయాలని కలలు కంటున్నారు అని వెటకారంగా అంటున్నాడు. ఇంతలో తండ్రి బయట నుండి రావడం చూసి అన్నా చెల్లెలు ఇద్దరు తమ గదిలోకి వెళ్ళిపోయారు. ఏంటో ఆయన గారి మీద ఎంత కోపంగా ఉన్నా అమ్మతో మాట్లాడినంత ధైర్యంగా ఆయనతో ఏదీ చెప్పలేకపోతున్నాము. మన ఫ్రెండ్స్ అందరూ తమ తల్లిదండ్రులు తమతో ఫ్రెండ్స్లా ఉంటారు అని చెప్తుంటే మన తండ్రి అలా ఉండాలని ఎంత బాధగా ఉంటుందో వీళ్లకి అర్థం కావడం లేదు అన్నాడు నీరజ్ చెల్లితో. సరేలే ఊరుకోరా మనకి ఇవి ఎప్పుడూ ఉండేవేగా అని ఓదార్చింది నవ్య. ఏంటి నీ మీద ఇద్దరు దండయాత్ర చేస్తున్నట్లు ఉన్నారు అని అడిగాడు భర్త. అదేమీ లేదు ఇదిగో మంచినీళ్లు తీసుకోండి అని అందించింది మీనాక్షి. వయసు పెరుగుతున్న పిల్లలు ఉంటే అవసరాలు ఇష్టాలు కూడా పెరుగుతాయి. మనం కూడా కొన్నిసార్లు చూసి చూడనట్లు వదిలేయాలి మీనా అన్నాడు నారాయణ. ఆ అవసరాలు, ఇష్టాలు పనికి వచ్చేవి అయితే ఒప్పుకున్నా పర్వాలేదండి. లోకం తెలుసుకోవలసిన వయసు ఇదే, ఇప్పుడే మనం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి అంది మీనాక్షి. డబ్బు విషయంగా వాళ్లకి మనకి మధ్య దూరం పెరిగిపోతుంది ఏమో అని అనిపిస్తుంది మీనా అన్నాడు బాధగా. అలా అనుకోకండి, వాళ్లు మన పిల్లలు, మన ఆస్తి. వాళ్లకి అన్నీ అర్థమయ్యేలా నేను చెప్తాను, మీరు చింతపడకండి అని కాఫీ తెచ్చి ఇచ్చింది. అమ్మ మా క్లాస్లో వీరేంద్ర అనే అబ్బాయి కొత్త గేమ్ గాడ్జెట్ కొనుక్కున్నాడు. ఒక్కసారి చూస్తాను, ఇవ్వమంటే ఇవ్వలేదు సరి కదా, చేతనైతే నువ్వు కొత్తది కొనుక్కో, నేను ఇవ్వను అని గేలి చేశాడు.
నాకు వెంటనే 5,000 ఇవ్వమ్మా, నేను కూడా ఆ గ్యాడ్జెట్ కొనుక్కుని వాడికి చూపిస్తాను అన్నాడు నీరజ్. నీ దగ్గర ఆడుకునే గేమ్స్ ఇంక లేవా అని అడిగింది తల్లి. ఉన్నాయి అయితే ఏంటి, వాడు కొత్తది కొని చూపించు అని ఏడిపిస్తుంటే కూడా నేను పాత వాటిని ఆడుకుంటూ ఉండాలా అని తిరిగి ప్రశ్నించాడు. పాత ఆట వస్తువులు చాలానే ఉన్నాయి అన్నా కూడా, ఒకసారి సైన్స్ కిట్, మరోసారి లేటెస్ట్ మోడల్ టెలిస్కోప్ కొనే వరకు ఊరుకోలేదు. మొన్నటికి మొన్న స్కేట్ బోర్డు, షూస్ కావాలని మారం చేసి మరీ కొనిపించుకున్నావు. క్రికెట్ ఆడుకోవడానికి బ్యాట్ కొనే తీరాలి అని కొనిపించుకున్నావు. ఇవన్నీ అప్పుడే పాతవి అయిపోయాయా? దీనికి ఏమో అని నవ్యాని చూపిస్తూ కీబోర్డ్, పియానో కొనే వరకు గోల చేసింది. ఇంట్లో బార్బీ సెట్లు ఎన్ని ఉన్నా వయసు వస్తుంది అని కూడా గుర్తించకుండా, ఇంకా చిన్న పిల్లల బార్బీ లేటెస్ట్గా ఎన్ని సెట్లు వస్తే అన్ని దీనికి కావాలి. మీరు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయి అనుకుంటున్నారా? స్కూల్కి వెళ్లేది చదువుకోవడానికి. ఎవరు ఏ కొత్త వస్తువు తెచ్చుకున్నారో చూసి దాన్ని కొని తీరాలి అని మారం చేయకూడదు. మీ దృష్టి ఆట వస్తువుల మీద కాదు, చదువు మీద పెట్టండి అంది మీనా. అడుక్కునే వాడికి 10 రూపాయలు ఇస్తావు, అదే కన్న కొడుకు 5,000 అడిగితే ఇవ్వవు అని నిష్ఠూరంగా అన్నాడు నీరజ్. నేను ఇచ్చే 10 రూపాయలకు ఒక బ్రెడ్ కూడా రావడం లేదురా ఈ రోజుల్లో. మహా అయితే టీ వస్తుంది. అడుక్కునే వాళ్లందరూ కోటీశ్వరులు కాదు. తినడానికి లేనివారు కూడా చాలామంది ఉన్నారు. కడుపు నింపలేను కాబట్టి వాళ్లకి 10 రూపాయలు ఇచ్చినా తక్కువే. తిండి లేక, సరైన బట్టలు లేక, ఉండడానికి నీడ లేక ఎంతోమంది ఎన్నో అవస్థలు పడుతున్నారు. మీకేంటి ఇంట్లో భోజనం లేదా? చదువు చెప్పించడం లేదా? మీ అవసరాలు తీర్చడం లేదా? ఏం తక్కువ చేస్తున్నామని ప్రతి విషయానికి ఈ మధ్య ఆర్గ్యూ చేస్తున్నారు అని అడిగింది తల్లి. ఆర్గ్యూ మేము కాదు, నువ్వే చేస్తున్నావు. మేము అడిగేవి కొనివ్వలేనప్పుడు మమ్మల్ని ఎందుకు కన్నారు? పేరుకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తున్నారు కానీ, మిగిలిన వాళ్ల పిల్లల్లా ఏ ఒక్క ఫెసిలిటీ మీరు మాకు ఇవ్వడం లేదు. అందరూ కారులో స్కూల్కి వస్తారు. మేము డొక్కు సైకిల్ వేసుకుని వెళ్తున్నాము. అందరూ ఇంటికి ట్యూషన్ టీచర్స్ని పిలిపించుకుంటున్నారు. మేము ఓ 100 మంది స్టూడెంట్స్ ఉన్న ట్యూషన్ సెంటర్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ హాలిడేస్కి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చి గొప్పగా చెప్పుకుంటే, మేము అమ్మమ్మ ఇంటికి, నానమ్మ ఇంటికి వెళ్లాము అని చెప్తే అందరూ నవ్వుతున్నారు అన్నాడు నీరజ్. కారులో వచ్చినా, సైకిల్ మీద వెళ్లినా, ట్యూషన్ టీచర్ ఇంటికి వెళ్లినా, మీరు ట్యూషన్కు వెళ్లినా అందరూ చదువుకోడానికే వెళుతున్నారు. మీరు దృష్టి పెట్టాల్సింది ఆడంబరాల మీద కాదు, చదువు మీద అని అర్థం చేసుకోండి. బాగా చదివి ఉద్యోగం సంపాదించి మంచి పొజిషన్లో ఉండడానికి కృషి చేయాలి కానీ, మనకు లేని వాటి గురించి ఆలోచించకూడదు. మీకు ఉన్న సదుపాయాలు, కనీస అవసరాలు కూడా లేని వాళ్లు బయట ఎంతోమంది ఉన్నారు. మీ ఫ్రెండ్స్కి అమ్మమ్మ, నాన్నమ్మలు ఉన్నారు లేదో నాకు తెలియదు కానీ, ప్రేమను అందించే పెద్దవాళ్లు మీకు ఉన్నందుకు మీరు అదృష్టవంతులు. మీరు ఇప్పుడు కాకపోతే తర్వాత ఎప్పుడైనా హాలిడేస్కి కొత్త కొత్త ప్రదేశాలు చూసే అవకాశం లభించవచ్చు. కాని అమ్మమ్మ, నాన్నమ్మలాంటివారు వయసురీత్యా దూరమైపోతే వాళ్ల ప్రేమ ఎప్పటికీ మీకు తెలియదు. లేని వాటి గురించి ఆలోచించడం మానేసి, ఉన్న వాటిలో సంతోషంగా ఉండడం నేర్చుకోండి అని ప్రేమగా చెప్పింది మీనా. నువ్వు ఎప్పుడూ ఇలా ఏదో ఒక సోది చెప్పి మమ్మల్ని కవర్ చేయాలని చూస్తావమ్మా, ఐ హేట్ యూ అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు నీరజ్. దాంతో కూతురు నవ్య వైపు చూసింది మీనా. ఆమె కూడా అన్నలాగే చిరాకుగా చూసి అన్నయ్య దగ్గరకు వెళ్ళిపోయింది. మీరు శారీరకంగా ఎదుగుతున్నందుకు ఆనందించాలో, లేక మానసికంగా పరిపక్వత లోపిస్తున్నందుకు బాధపడాలో తెలియడం లేదు. కోపంగా చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. ప్రేమగా చెప్పినా తలకి ఎక్కించుకోవడం లేదు. ఏం చేస్తే మీకు ప్రస్తుత పరిస్థితులు అర్థమవుతాయి అని ఆలోచిస్తూ ఉండిపోయింది మీనా. అమ్మ, నాకు అర్జెంటుగా ట్యాబ్ కావాలి అంది నవ్య స్కూల్ నుండి వస్తూనే. ట్యాబ్ ఎందుకమ్మా? ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారా అని అడిగింది తల్లి. కాదమ్మా, నా ఫ్రెండ్ వాళ్ల నాన్న దానికి ల్యాప్టాప్ కొన్నాడట. అందులో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇంత బాగుంది అంత బాగుంది అని తెగ చెప్పుకుని తిరుగుతుంది. నువ్వు నాకు ల్యాప్టాప్ కొనలేవు కదా, అందుకే కనీసం ట్యాబ్ అయినా కొనమని అంటున్నాను. ట్యాబ్ కొని నేను కూడా దాని ముందు ఫోజ్ కొట్టాలి అంది. సరేగాని మొన్న యూనిట్ టెస్ట్ అయ్యాయి కదా,
ఇంకా ప్రోగ్రెస్ కార్డు ఇవ్వలేదా అని అడిగింది తల్లి. ఆ మాట వినగానే నవ్య ముఖంలో నీరసం ఆవహించి అన్న నీరజ్ వైపు చూస్తూ, ఇంకా రాలేదమ్మా అనేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. వెనకే నీరజ్ కూడా వెళ్ళిపోయాడు. పిల్లలు తినడానికి స్నాక్స్ తీసుకుని వాళ్ల గదికి వచ్చిన మీనా, కూతురు చిందర వందరగా పడేసిన పుస్తకాలు సర్దుతూ, మీరు బాగా చదువుకోవాలమ్మా, నెక్స్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ కదా, అందుకే మీ దృష్టిని చదువు మీదనే పెట్టాలి అని చెప్పుకుపోతుంది. అవన్నీ నాకు తెలుసు అమ్మా, ముందు నువ్వు బయటికి వెళ్ళు, నేను చదువుకోవాలి అంది నవ్య చిరాకుగా. ఏంటి ఏదో తేడాగా ఉంది అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది మీనా. ఏంటే ప్రోగ్రెస్ కార్డు ఇచ్చేశారు కదా, ఇవ్వలేదని ఎందుకు చెప్పావు? నేను అమ్మకు చూపించి సైన్ తీసుకోవాలి అనుకుంటే నువ్వు అబద్ధం చెప్పావు ఎందుకు అని అడిగాడు నీరజ్. ఏంట్రా చూపించేది, నీకు ఏమైనా 100కి 99 వచ్చాయా? అన్ని సబ్జెక్ట్స్ నీకు 60% వచ్చింది, నాకు మరీ దారుణంగా 55% వచ్చింది. ఇప్పుడు ఈ రిపోర్ట్ అమ్మకు చూపిస్తే మళ్ళీ క్లాస్ మొదలు పెడుతుంది. లాస్ట్ టైం ప్రోగ్రెస్ కార్డులో నువ్వు నాన్న సైన్ చేశావు కదా, ఈసారి నేను అమ్మ సైన్ చేస్తానని చెప్తూ గుమ్మం దగ్గర మీనాక్షిని చూసి ఆగిపోయింది నవ్య. మీనా ఈ ఇద్దరి మాటలు విని వాళ్ల గదిలోకి వచ్చింది. అది అమ్మ మరి అది అని నసుగుతుంది నవ్య. మీనా వాళ్ళిద్దరి చేతుల్లో ఉన్న రిపోర్ట్స్ తీసుకుని చూసి పిల్లల వైపు చూసింది. ఈ మార్క్స్ అయినా మీ సొంతమా లేక ఇది కూడా చూసి కాపీ కొట్టి రాశారా అని అడిగింది. లేదమ్మా, మాకు ఏం వస్తే అదే ఎగ్జామ్స్లో రాసాము, ఇవి మా సొంత మార్క్స్ అన్నాడు నీరజ్. మీ స్కూల్ ఫీజులకి, మీరు చదువుతున్న చదువులకి, మీ వయసుకి, మీ తెలివికి ఈ మార్క్స్ కరెక్టేనా అని సూటిగా అడిగింది మీనా. దాంతో ఇద్దరూ మౌనంగా తలదించుకున్నారు. లాస్ట్ ఇయర్ అన్ని పరీక్షల్లో మీ గ్రేడ్ ఏంటో మీకు గుర్తుందా? మీరిద్దరూ క్లాస్ ఫస్ట్, సెకండ్ వచ్చారు. ఇప్పుడు కనీసం థర్డ్లో ఉన్నారా? అసలు టాప్ 10లో ఉన్నారా? లేరు. దీనికి కారణం ఏంటి అని అడిగింది మీనా. వాళ్ళు సమాధానం చెప్పకుండా ఆమెనే చూస్తున్నారు. మీ అందమైన భవిష్యత్తుకు పునాదులు వేసే అతి ముఖ్యమైన వయసు ఇది. అందుకే మీ మనసుని స్కూల్లో పాఠాల మీద, అమ్మ చెప్పే మంచి మాటల మీద పెట్టమని ఎన్నోసార్లు చెప్పాను. పక్క వాళ్లకు మీ కన్నా ఏదో ఎక్కువగా ఉందని వాటి గురించి ఆలోచిస్తూ, మీ చదువుని చేతులారా పాడు చేసుకుంటున్నారు. స్కూల్ ఫస్ట్ వచ్చే తెలివితేటలు ఉన్న మీరు ఎందుకు ఇలా తయారయ్యారు అని అడిగింది మీనా. దానికి కారణం నువ్వు, నాన్నే అన్నాడు నీరజ్ కోపంగా. ఆ మాటలతో షాక్ అయింది మీనా. మేము అడిగిన వస్తువులు వెంటనే కొని ఇచ్చి ఉంటే మేము కూడా మా దృష్టిని చదువు మీద పెట్టేవాళ్లం. నువ్వు కొనివ్వలేదు సరికదా, అడిగిన ప్రతిసారి ఏదో ఒక స్టోరీ చెప్పి మాకే నచ్చ చెప్పాలని చూస్తావు. మరి కోరినవి అందుకోలేని మా మనసు ఎలా ప్రశాంతంగా ఉంటుంది అని ప్రశ్నించాడు నీరజ్. మీనా ఏదో అనబోతుంటే, మీనా అని భర్త పిలుపు వినిపించడంతో ఆ వస్తున్నానండి అంటూ వీళ్ల వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది మీనా. కనీసం ఇకమీదటైనా మనం అడిగింది కొనిస్తారేమో చూడాలి. అప్పుడు కూడా కొనకపోతే మార్క్స్ కూడా ఇలానే ఉంటాయని చెబుదాం అన్నాడు నీరజ్. ఏమోరా, అమ్మ కనిపించినంత మంచిది కాదు. తనకి బుజ్జగించడం తెలుసు, తాటతీయడం కూడా తెలుసు అంది నవ్య భయంగా. అది ఒకప్పుడు, ఇప్పుడు మనం కూడా పెద్ద అవుతున్నాం కదా, కొట్టే పరిస్థితి రాదులే. విషయము తెలిసిపోయింది కదా, మరి ప్రోగ్రెస్ కార్డ్స్ మీద అమ్మని సైన్ చేయమందామా అని అన్నాడు నీరజ్. ఇప్పుడు నాన్నగారు వచ్చారని ఆపిన క్లాస్, సైన్ గురించి వెళ్తే మళ్ళీ మొదలెడుతుంది అంది నవ్య. ఆ మాట నిజమే, కానీ దొంగ సంతకాలు చేస్తున్నామని తెలిసిపోయింది కదా, అమ్మ స్కూల్కి వచ్చి మాట్లాడితే అప్పుడు ప్రాబ్లమే కదా. అసలే మన ఫ్రెండ్స్ అంతా మనం ఏ విషయంలోనూ వాళ్లతో సరితూగమని హేళనగా మాట్లాడుతున్నారు. ఇక అమ్మ కూడా వచ్చిందంటే మన పరువు మొత్తం పోతుంది అన్నాడు. సరే అయితే నాన్న పడుకున్నాక అమ్మను సంతకం చేయమని అడుగుదాం అంది నవ్య. సరే అన్నాడు నీరజ్. రాత్రి భోజనాల దగ్గర భర్తకి, పిల్లలకి వడ్డిస్తుంది మీనా. తల్లి ప్రోగ్రెస్ కార్డు గురించి టాపిక్ తీసుకువస్తుందేమో, తండ్రి ఉన్నాడు తిడతాడు అని భయంగా తింటున్నారు పిల్లలు భోజనం. భోజనం అయిపోయిన తరువాత ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్ళిపోయాక, తల్లి ఫ్రీ అవుతుందేమో అని చూసి చూసి పడుకుండిపోయారు పిల్లలు. మీనా తన పని ముగించుకుని పిల్లల గదిలోకి వెళ్ళి, టేబుల్ మీద ఉన్న వాళ్ల రిపోర్ట్స్ చూసి సంతకాలు చేసేసి నిద్రపోవడానికి వెళ్ళిపోయింది. మీనాకు నిద్ర పట్టడం లేదు. పిల్లల ప్రవర్తన, వాళ్ల భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపించే విధంగా ఉందని,
కొడితే వినే స్థితి దాటిపోయిందని ఏం చేయాలని ఆలోచిస్తుంది. మరునాడు నీరజ్ స్కూల్ నుండి వస్తూ అమ్మ మా పుట్టినరోజున మా ఫ్రెండ్స్ అందరికీ హోటల్లో పెద్ద పార్టీ ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. ఇచ్చి తీరతాను. నాకు 20,000 డబ్బులు కావాలి. అరేంజ్ చేసుకోమని నువ్వే నాన్నకు చెప్పు అన్నాడు. 20,000? అంత డబ్బు ఎందుకు నాన్నా? ఎంతమందిని పిలుస్తావో మన ఇంటికే పిలువు. హోటల్కి ఎందుకు అనవసరమైన ఖర్చు అంది మీనాక్షి. ఇంటికి వద్దు. నువ్వు చేసే పులిహోర, పాయసం, పరమాన్నం తినడానికి వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు, డబ్బున్న వాళ్ల పిల్లలు. వాళ్ళందరూ కూడా బర్త్డేకి హోటల్లో గ్రాండ్గా పార్టీలు ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు నేను, చెల్లి కూడా ఇస్తున్నాం అంతే అన్నాడు. చూడు బాబు అంత డబ్బు అని మీనా ఏదో చెప్పబోతుంది. ఆర్గ్యుమెంట్ వద్దమ్మా, మాకు డబ్బు కావాలి అంతే. ఇవ్వమంటే చెప్పు నేను చెల్లి భోజనం చేయము, బెదిరిస్తున్నామని అనుకున్నా పర్లేదుగాని, ఈసారి మాత్రం ఫ్రెండ్స్ దగ్గర మా పరువు పోవడానికి నేను ఒప్పుకోను అనేసి, తన గదిలోకి వెళ్ళిపోయాడు నీరజ్. అన్నయ్య వెనుక నవ్య కూడా వెళ్ళిపోయింది. రాత్రి భోజనాలు టైంకి తినడానికి రమ్మని తల్లి వాళ్ల తలుపు తట్టింది. డబ్బు ఇస్తానని చెప్పు వచ్చి తింటాము, లేదంటే తినము అన్నారు ఇద్దరూ ఏకకంఠంతో. అప్పుడే నారాయణ వచ్చి మీనా అన్నం పెట్టు అని కేక వేశాడు. ఇదిగో నండి పిల్లలు కూడా వస్తున్నారు పెట్టేస్తున్నాను అంది మీనా. ఏంటి 10 అవుతుంది పిల్లలు ఇంకా తినలేదా అని కాస్త గట్టిగానే అన్నాడు నారాయణ. అంటే పరీక్షలు వస్తున్నాయి కదండి చదువుతూ ఉండిపోయారు అంతే అని నచ్చచెప్పుతుంది. తండ్రి అంటే ఉన్న భయం వల్ల పిల్లలు ఇద్దరు వచ్చి మాట్లాడకుండా భోజనం చేసేసి వెళ్ళిపోయారు. భోజనాలు అయిపోయాక భర్త పడుకున్నాక మీనా పిల్లల గదిలోకి వెళ్ళింది. వాళ్లు పడుకోలేదు. చాలా కోపంగా ఉన్నారు. దాంతో 2 మంచాల మధ్యన ఉన్న ఖాళీ స్థలంలో చిన్న స్టూల్ లాక్కొని కూర్చుని, పిల్లల బుగ్గలు నిమిరేలా తాకబోయింది మీనా. తల్లిని చూసి ఇంకా కోపంగా అయిపోతూ ఆమె చేతులను విసిరి కొట్టి, ఇప్పుడు తిన్నామని డబ్బు ఇవ్వనంటే ఒప్పుకున్నామని అనుకోకు. ఆయనంటే భయం వల్ల రాత్రుళ్ళు తింటాము. కాని మధ్యాహ్నం నువ్వు కట్టే క్యారేజీ తినము. ఎలా తీసుకెళ్ళింది అలా తీసుకొచ్చేస్తాం అన్నాడు నీరజ్ బెదిరిస్తున్నట్లు. మీరు భోజనం విషయంగా సత్యాగ్రహం చేస్తున్నారు అని నేను నాన్నగారికి చెప్తే అప్పుడు ఏం చేస్తారో అని అడిగింది తల్లి. ఆ మాటకు ఇంకా కోపంగా చూస్తున్నాడు కాని నీరజ్ ఏమీ చెప్పలేదు. అప్పుడు కూడా తినము, ఎంతకాలం మమ్మల్ని భయపెడతారు, మేము కూడా పెద్ద అవుతున్నాం మాకు కూడా అన్నీ తెలుసు. మన దగ్గర డబ్బు లేదు సరే, నాన్న ఆఫీసులో ప్రతి పనికి పెద్దవాళ్లు లంచాలు ఇస్తారు అంట కదా. అవి తీసుకుంటే మాకు కావలసిన డబ్బులు వస్తాయి కదా, ఆ మాట నాన్నతో చెప్తాము అంది నవ్య. నవ్య మాటలకు మీనాకు కోపం వచ్చింది కాని, ఆమె కూడా పిల్లలని కోపంగా మాట్లాడితే సమస్య తీరిపోదు అనుకుని సరే డబ్బు విషయము నాన్నతో నేను మాట్లాడతాను, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది నిద్రపోండి అంది. నిజంగానా అమ్మా? అమితమైన ఆశ్చర్యంతో అన్నారు ఇద్దరూ ఏకకంఠంతో. అవును అని గుండెల వరకు దుప్పటి కప్పి బెడ్ లైట్ ఆఫ్ చేసి తమ గదిలోకి వెళ్ళిపోయింది. ఏంటి శాంతి ఒప్పందాలు ఒక కొలిక్కి వచ్చాయా? దేవిగారి ముఖం వెలిగిపోతుంది అని అడిగాడు నారాయణ. మీరు ఇంకా నిద్రపోలేదా అని అడిగి, అయ్యవారు ఓ 20,000 చదివించుకుంటే బాగుంటుంది అని రాయబారం పంపారు మన ప్రేమ చిహ్నాలు అంది మీనా. 20,000 అని షాక్ అయ్యాడు నారాయణ. దాంతో మీనా నవ్వుతూ, తమాషాగా అన్నానండి మీరు ప్రశాంతంగా నిద్రపోండి అంది మురిపంగా. వాళ్లకి నచ్చజెప్పలేక, నా మీద ప్రెజర్ పెట్టలేక మా మధ్యలో నువ్వు బాగా నలిగిపోతున్నావు కదా మీనా అన్నాడు భర్త. వాళ్ళు పిల్లలండి. ఇది మన కుటుంబం, నాకు మీ ముగ్గురే లోకం. అయినా ఈ విషయాలు అన్నీ మీరు మరిచిపోయి నిద్రపోండి అంది. తోడు లేకుండా నిద్రపోతానా అని భార్య చెయ్యి అందుకున్నాడు అతను. దరహాసవదనంతో భర్త చేయని అందుకుందామే. నారాయణ ఆఫీస్కి వెళ్లాడే కాని రాత్రి పిల్లలు మీనాతో అన్న మాటలు చాటుగా విన్నప్పుడు నుండి మనసులో లేదు. సమస్య 20,000 కాదు, ప్రేమకు చిహ్నాలుగా ఉన్న తన పిల్లలు వయసు పెరుగుతుంటే, పరిపక్వతకు బదులు కన్నవాళ్లను శత్రువులుగా చూసే పరిస్థితికి చేరువవుతున్నారు. ఈ పరిస్థితి ఎలా అదుపులోకి వస్తుంది? వాళ్లకి డబ్బు ఇవ్వకుండా నచ్చ చెప్తే వినే పరిస్థితి దాటిపోయారు అనిపిస్తుంది. ఒకసారి కదా అని వాళ్లు అడిగినంత ఇచ్చి అప్పుడు నచ్చ చెప్పడం వృధా ప్రయాస అవుతుంది. ఏదో ఒక రకంగా తమ పని జరగడమే కావాలి అని ఈ పద్ధతిని అలవాటుగా మార్చుకుంటారు.
మరి ఏం చేయను అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో వరహాలరావు మనిషి నుండి ఫోన్ వచ్చింది. దాన్ని లిఫ్ట్ చేశాడు నారాయణ. ఏమయ్యా నారాయణ, మా అయ్యగారి పని అయిందా లేదా? నువ్వు ఎంత అడిగితే ఎంత ఇస్తాను అని అంటున్నారు కదా, త్వరగా పని అయ్యేలా చూడు. అది మాకు చాలా ముఖ్యమైన పని. నువ్వు ఒక ఫిగర్ అనుకుని నాకు ఫోన్ చెయ్యి. నీకు కావాల్సినంత ఇప్పించే పూచి నాది అని ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి. అమ్మ నాన్నగారితో మాట్లాడావా? ఏమన్నారు? డబ్బులు ఎప్పుడు ఇస్తామన్నారు అని స్కూల్ నుండి వచ్చినప్పటినుండి అడుగుతున్నారు పిల్లలు. ముందు ఫ్రెష్ అవ్వండి అని ఒకసారి, స్నాక్స్ తినండి అని ఒకసారి, ట్యూషన్కి వెళ్ళండి అని ఒకసారి ఇలా మాట దాటవేస్తుంది మీనా. అమ్మ మాట్లాడతాను అంది కదా, నాన్న గారిని ఒప్పించే తీరుతుంది. అమ్మ మాట ఇచ్చింది కదా అని అప్పటికి సర్ది చెప్పుకుంటూ, ఆమె చెప్పిన పనులన్నీ చేసేస్తూ కూడా తల్లి చెప్పే శుభవార్త కోసమే ఇద్దరూ ఎదురు చూస్తున్నారు. రాత్రి భోజనాలు అయ్యాక పడుకొనే ముందు కూడా నాన్నని అడిగావా అని విసిగించారు పిల్లలు. ఇలా అనగానే అలా పని జరగదు కదా, మీరు అడిగింది ఏమైనా చిన్న మొత్తమా? మీరు పస్తులు ఉండడం నచ్చక మాట్లాడతాను అన్నాను. అయినా మీ పుట్టినరోజుకి ఇంకా చాలా సమయం ఉంది కదా, నాన్నగారు ఏదో ఆఫీస్ విషయాల పరంగా చిరాకుగా ఉంటున్నారు. ఆయన కోపం మీకు కూడా తెలుసు కదా, నేను వీలు చూసుకుని మాట్లాడి ఒప్పిస్తాను. మీరు ఈ విషయము గురించి వదిలేసి చదువు మీద దృష్టి పెట్టండి అంటూ గుండెల వరకు దుప్పటి కప్పి పిల్లల్ని ముద్దాడి వెళ్ళిపోయింది తల్లి. నీకేమనిపిస్తుంది? నాన్నగారు డబ్బులు ఇస్తారు అనిపిస్తుందా అని చెల్లిని అడిగాడు నీరజ్. నీకేమనిపిస్తుంది? అమ్మ నాన్న గారితో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తుంది అనిపిస్తుందా అంటుంది నవ్య. అమ్మ దూబరా ఖర్చులు చేయించడానికి ఇష్టపడదు. ఆమె వరకు పుట్టినరోజు పార్టీ దూబరా ఖర్చు అని అమ్మ ఉద్దేశం. అటువంటి అప్పుడు డబ్బులు ఎలా ఇప్పిస్తుంది అని అడిగింది నవ్య. మరి ఏం చేద్దాం నవ్య, మళ్ళీ తినడం మానేద్దామా అన్నాడు నీరజ్. మనమే నాన్న గారితో మాట్లాడితే అంది నవ్య. ఏం మాట్లాడుతున్నావే, ఆయనకు అసలే కోపం ఎక్కువ. దానికి తోడు ఇప్పుడు వర్క్ టెన్షన్స్. నాన్న మనతో మంచిగా మాట్లాడి ఎన్ని నెలలు, సంవత్సరాలు అయిందో నీకు గుర్తు లేదా అని తిరిగి ప్రశ్నించాడు. నాన్న మొదట్లో మనతో చాలా బాగా ఉండేవారు. ఎప్పుడైతే మనం అది కావాలి ఇది కావాలి అని అడగడం మొదలు పెట్టామో అప్పటినుండి దూరం పెరిగింది అంది నవ్య. అలా అని నువ్వే అంటున్నావు, మళ్ళీ ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కోరికల చిట్టానే చెప్పాలి అంటే ఎలా చెప్పు అన్నాడు. ఎప్పుడు అమ్మ రాయబారం నడిపేది, ఇప్పుడు మనమే డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఒకే ఒక్క కోరిక, మీ పరువు మా పరువు అని ఇలా సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టి ట్రై చేద్దాం. నానమ్మ పేరు పెట్టి నన్ను ముద్దుగా చూస్తుంటారు కదా, అందుకే నేను మాట్లాడతాను. అయితే వెనక నువ్వు కూడా ఉండు అని సలహా చెప్పింది నవ్య. వద్దులే, అమ్మ అడుగుతాదేమో, వేచి చూద్దాం అన్నాడు నీరజ్. నిద్రపోవడానికి మంచం మీదకు చేరిన నారాయణకు వరహాలు చేసిన ఫోన్ విషయము గుర్తొచ్చి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. పిల్లల కోరికలు తీరాలి అంటే నా జీతంతో అయ్యే పని కాదు. అందరిలా నేను కూడా చేస్తే డబ్బు వస్తుంది, కానీ మనశ్శాంతి అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఉందా మనశ్శాంతి అని ప్రశ్నించింది అంతరాత్మ. దాంతో మౌనం వహించాడు నారాయణ. పిల్లల కోరికలు తీర్చలేకపోతున్నాను, వాళ్లకి సరైన జీవితం దొరుకుతుందో లేదో అని ఇప్పుడు కూడా మనశ్శాంతికి దూరంగానే కదా ఉన్నాను. అది ఏదో తప్పు చేసి మనశ్శాంతికి ఎందుకు దూరమవ్వాలి? సమాధానం చెప్పుకో అంది అంతరాత్మ. ఆ ఆలోచనలతో నిద్రకు దూరమయ్యాడు నారాయణ. పక్కనే ప్రశాంతంగా నిద్రపోతున్న మీనాని చూస్తూ ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూనే ఉన్నాడు. నాకు డబ్బు అవసరమే, అలా అని తప్పుడు మార్గంలో మీరు వెళ్ళి ఆ పాపాన్ని నా పిల్లల మీద వేయలేను. వాళ్ళు ఇప్పుడు బాధపడ్డ తర్వాత వాళ్లే అర్థం చేసుకుంటారు అనుకుని నిశ్చింతగా నిద్రపోయాడు. మరునాడు వరహాలు మనిషి మళ్లీ ఫోన్ చేశాడు. నారాయణక, చూడండి, ఈ పని నేను చేయను, మీరే డైరెక్టర్గా మేనేజర్ గారితో మాట్లాడి మీ పని చేయించుకోండి. అంతేకాని నాకు ప్రెజర్ పెట్టొద్దు, ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దు అని నారాయణ ఫోన్ పెట్టేశాడు. ఆ మాటలు విన్న కొలీగ్ వెంకటేష్ నువ్వు బాగుపడవు అన్నట్లుగా నారాయణ వైపు చూశాడు. ఎవరి అభిప్రాయంతో నాకు పని లేదు అన్నట్లుగా తన పని చేసుకుంటున్నాడు నారాయణ. పిల్లలు భోంచేసేసి నిద్రపోవడానికి తమ గదిలోకి వెళ్ళిపోతూ అమ్మ నువ్వు ఏ రోజుకారోజు మాకు సమాధానం చెప్పకుండా మాట దాటవేస్తూనే ఉన్నావు. పుట్టినరోజుకి ఇంకా 2 వారాలే టైం ఉంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేము కూడా మా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా.
అసలు నువ్వు నాన్నగారితో మాట్లాడావా లేదా అని అడిగాడు నీరజ్. ఇంకా మాట్లాడలేదు నాన్న అని ఇంకా ఏదో చెప్పబోతుంది మీనా. ఇంకా చాలు ఆపమ్మ నీ నాటకాలు. పుట్టిన రోజు వరకు ఇలానే ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తావు కదా. అసలు నీకు నాన్నతో డబ్బు విషయము మాట్లాడే ఉద్దేశమే లేదు. నువ్వు మాట్లాడితే మాత్రం ఆయన మంత్రం వేసి అడిగిన డబ్బు తెచ్చి ఇచ్చేస్తారా ఏంటి? అనవసరంగా మేమే ఆశలు పెట్టుకున్నాము. నీ మాట ఇంకెప్పుడు నమ్మము అంటూ తమ గదిలోకి వెళ్ళిపోయారు పిల్లలు. భర్త వచ్చే సమయం అవ్వడంతో మీనా కూడా వాళ్లని పట్టించుకోలేదు. నారాయణ వస్తూనే భార్య ముఖంలో తేడాను గమనించి ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. ఏమీ లేదు, కాస్త తలనొప్పిగా ఉంది అని సర్ది చెప్పి అతని అవసరాలు చూడడంలో బిజీ అయిపోయింది మీనా. భర్తకు భోజనం వడ్డించింది. పిల్లలు తిన్నారా అని అడిగాడు భర్త. తిన్నారు, బాగా అలసిపోయి ఉన్నారు, అందుకే త్వరగా నిద్రపోయారు అని చెప్పింది. భర్త తమ గదిలోకి వెళ్లగానే ఆమె మిగిలిన పనులు చెక్కబెట్టుకుని పిల్లల గదికి వెళ్ళింది. నిజంగానే వాళ్లు నిద్రపోయారు. నవ్య ముఖం నిండా ఏడ్చిన కన్నీటి చారలు కనిపిస్తుంటే మీనా గుండె తరుక్కుపోయింది. ప్రేమగా పిల్లల తలని దుప్పటి కప్పి బెడ్ లైట్ ఆఫ్ చేసి తమ గదికి వెళ్ళిపోయింది. మీనా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె ఎప్పటిలా ఉదయం లేచి టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసేసి పిల్లలను లేపింది. వాళ్లు లేస్తూనే ఆమె చేతిని విసిరికొట్టి వారికి వారే రెడీ అవుతున్నారు. నవ్య కూడా తల్లి మాట వినడం లేదు. మీనా ఒకసారి ఇలారా అని భర్త పిలవడంతో సరే ముందు వాళ్లని రెడీ అవ్వని అనుకుని, వస్తున్నానండి అంటూ భర్త దగ్గరికి వెళ్ళింది. ఆఫీస్లో ఏదో ముఖ్యమైన పని ఉందని భర్త తొందరగా వెళ్ళిపోయాడు. నీరజ్ ఇంకా నవ్య యూనిఫామ్ వేసుకుని రెడీ అయ్యి హాల్లోకి వచ్చి టిఫిన్ చేయకుండా షూస్ వేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు. మీనా వాళ్లని ఆపి ముందు టిఫిన్ తినండి అంది. మాకు టిఫిన్ వద్దు, నువ్వు ఇచ్చే లంచ్ కూడా వద్దు అన్నాడు నీరజ్ పొగరుగా. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు అంది తల్లి. తెలిసినా నువ్వు మారవు, అందుకే మేము కూడా మారము, ఇలానే ఉంటాము. నువ్వు నాన్నకు చెప్పినా మాకు భయం లేదు అంది నవ్య. సరే, ఇక ఈ విషయముగా వాదన వద్దు. మీరు కూడా మీ ఉద్యమాన్ని ఆపేయండి. నేను మీకు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను అంది తల్లి. మేము నమ్మము, నువ్వు ముందు కూడా ఇలానే అన్నావు అన్నాడు. అప్పుడు మీ నాన్న గారితో చెప్పి డబ్బులు ఇప్పించాలి అనుకున్నాను. కాని ఈలోపే మీరు ఏదేదో ఊహించేసుకున్నారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి అంది మీనా. ఇస్తే డబ్బులు ఇప్పిస్తావా అని అడిగాడు నీరజ్. ఇప్పిస్తాను, అంతకన్నా ముందు రేపు ఆదివారం మన ముగ్గురం బయటకు వెళ్తున్నాం. నాన్నగారికి ఏదో మీటింగ్ ఉందట, ఇంట్లో ఉండరు. కాబట్టి మనం ముగ్గురం బయటికి వెళ్దాం అంది తల్లి. బయటకు తీసుకెళ్లి మళ్లీ క్లాస్ పీకి మా నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తే నేనసలు ఒప్పుకోను అన్నాడు నీరజ్. అసలు అనను, ముందైతే మీరిద్దరూ ఇప్పుడు టిఫిన్ తినేసి, లంచ్ తీసుకుని స్కూల్కి వెళ్ళండి. డబ్బు మీ చేతికి వచ్చాక మీ ఫ్రెండ్స్కి పార్టీ గురించి చెప్పండి సరేనా అంది తల్లి. తల్లి అంత నమ్మకంగా చెప్పేసరికి ఇద్దరు ముఖాలు తారాజువ్వలా వెలిగిపోయాయి. దాంతో చకచకా టిఫిన్ తినేసి, బాయ్ అమ్మ అని చేరోవైపు ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి, ఇద్దరూ సైకిల్ తొక్కుకుంటూ స్కూల్కి వెళ్ళిపోయారు. ఈలోపు నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అనుకుని మీనా కూడా త్వరగా రెడీ అయిపోయి, ఇంటికి తాళం వేసి, బజారుకు వెళ్లి 4-5 బ్యాగులు నిండా చాలా సామాగ్రిని కొని తీసుకువచ్చింది. రాత్రి భోజనాల దగ్గర పిల్లలు నవ్వుతూ, తల్లితో జోకులు వేస్తూ మాట్లాడుతుంటే, నారాయణ చూసి వీళ్ల ముఖాల్లో ఈ నవ్వులు చూసి ఎన్నో రోజులైపోయింది. కాని ఇప్పుడు ఇంత సడన్గా వాళ్ల అమ్మతో ఇంత ప్రేమగా ఉంటున్నారు, విషయము ఏమై ఉంటుంది? నన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మీనా డబ్బులు అరేంజ్ చేసి ఇచ్చేసిందా ఏంటి అనుకుని, పిల్లల నువ్వు ముఖాలు చూసి కడుపు నిండిపోయి, ఏదో తిన్నాను అనిపించి తన గదికి వెళ్ళిపోయాడు. పనులు ముగించుకుని వచ్చిన భార్యను చూసి ఏంటో ఈ సంగతి? చాలా రోజుల తర్వాత వాతావరణం చాలా సందడిగా ఉంది, కారణం ఏమిటో చెప్తారా అని అడిగాడు భర్త. మీరు ఇది వరకు అన్న శాంతి ఒప్పందం ఇప్పుడు పరిపూర్ణమయ్యే క్షణాలు దగ్గర పడుతున్నాయి. అందుకే ఈరోజు వాతావరణం సందడిగా ఉంది అంది. అంటే వాళ్లు అడిగిన దానికి ఒప్పుకున్నావా అని అడిగాడు. దానికి ఆమె చిరునవ్వునే సమాధానంగా ఇచ్చింది. అలా నవ్వకు, నాకు నిద్ర పట్టదు, అసలే రేపు మీటింగ్ ఉంది. మీరెవరు లేవక ముందే వెళ్ళిపోవాలి అన్నాడు నారాయణ. అందుకే ఏ చింతలేకుండా ప్రశాంతంగా నిద్రపోండి.
రేపు మీరు ఆఫీస్ నుండి వచ్చాక అన్ని విషయాలు వివరంగా చెప్తాను అంది. అది కాదు అని అతను ఏదో అనబోతుంటే నిద్రపోమన్నానా అంటూ అతని కళ్ళు మూసి లైట్ ఆఫ్ చేసింది మీనా. నారాయణ చెప్పినట్లుగానే పిల్లలు లేచేసరికి అతను రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పిల్లలు కూడా రెడీ అయి హాల్లోకి వచ్చేసరికి ఎదురుగా ఉన్న హడావిడి చూసి షాక్ అయ్యారు. అల్యూమినియం రేఫర్ బాక్స్లు, ఒకటి కాదు రెండు కాదు చాలా ఫుడ్ ప్యాకెట్స్ ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఇవన్నీ ఏంటమ్మా, ఇన్ని ప్యాకెట్స్ ఎవరికమ్మా అని అడిగారు పిల్లలు. అవన్నీ తర్వాత చెప్తాను, ముందు మీరిద్దరూ కూడా త్వరగా టిఫిన్ తినేయండి అని వాళ్లకు టిఫిన్ పెట్టి బుక్ చేసిన క్యాబ్ రాగానే అందులో ఈ ఫుడ్ ప్యాకెట్స్ అన్ని డ్రైవర్ సహాయంతో డిక్కీలో పెట్టిస్తుంది మీనా. ఫుడ్ ప్యాకెట్స్ మాత్రమే కాదు, ఇంకా ఏవో బాక్సెస్ కూడా క్యాబ్లో పెడుతున్నారు. ఆహా, అవి ముందుకి కాదు వెనక్కి, వెనక్కి కాదు ముందుకు అని ఆర్డర్లో సర్దించింది మీనా. ఆమె కూడా టిఫిన్ తినేసి ఇంటికి తాళం వేసి పదండి అని పిల్లల్ని క్యాబ్లో కూర్చోమని ఆమె కూడా కూర్చుంది. అమ్మ, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశావు అని ఆత్రంగా అడిగింది నవ్య. అక్కడికి వెళ్లే ముందు మీకు అవసరమైన చోటికి ముందు వెళ్దాం అని బాబు, నేను చెప్పిన అడ్రస్ దగ్గర వెహికల్ ఆపు అంది డ్రైవర్తో. సరే అని అతను కొంత దూరం వెళ్ళాక ఒక సందు దగ్గర వెహికల్ ఆపాడు. అది మార్కెట్లో బంగారం కొనుక్కునే షాపు. ఆ షాప్ గురించి పిల్లలకు కూడా బాగా తెలుసు. నవ్యకు ఏ బంగారం వస్తువు కొనాలన్నా, నాకు ఏం కొనాలి అన్నా ఇక్కడికే వస్తారు. అందుకే పిల్లలకు కూడా ఆ షాప్ గురించి, అందులోని యజమాని గురించి కూడా బాగా తెలుసు. ఇక్కడికి ఎందుకు వెళ్తున్నామని పిల్లలు ఇద్దరు ముఖముఖాలు చూసుకుని, చూద్దాం లోపలికి వెళ్తున్నాము కదా తెలుస్తుందిలే అని సైగలు చేసుకున్నారు. మీనా షాప్ లోపలికి పిల్లలతో రాగానే షాపు యజమాని వర్మ, నమస్తే అమ్మ, బాగున్నారా, చాలా రోజులకు వచ్చారు, పిల్లలు బాగున్నారా అని సాదరంగా పలకరించి ఏం చూపించమంటారు అని అడిగాడు. కరోనా సమయం కావడంతో బేరాలు అంతంతమాత్రంగా ఉండి షాపులో హడావిడి లేదు. అయినా కూడా మీనా కాస్త మొహమాట పడుతూనే ఏం వద్దు కానీ నాకు మీ నుండి ఒక సహాయం కావాలి అంది. ఏంటో చెప్పండి అమ్మ, ఎప్పటి నుండో నా దగ్గరే అన్ని కొంటున్నారు కదా, ఏం సహాయం కావాలో అడగండి, నావల్ల అయితే తప్పకుండా చేస్తాను అన్నాడు వర్మ. నాకు 20,000 డబ్బు కావాలి అంది చిన్నగా. ఏంటి అని వర్మ షాక్ అయ్యాడు. తల్లి మాటలు విని పిల్లలు కూడా షాక్ అయ్యారు. వాళ్లకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. ఏంటమ్మా మీరు అంటున్నది అన్నాడు వర్మ. ఊరికే కాదు, ఇదిగో ఈ బంగారు గాజులు కుదవ పెట్టుకొని నాకు 20,000 ఇవ్వండి. నేను తిరిగి డబ్బు చెల్లించాక వీటిని తీసుకుంటాను. ఒకవేళ నేను డబ్బు తిరిగి ఇవ్వకపోయినా వస్తువు మీ దగ్గరే ఉంటుంది కదా అంది మీనా. దాంతో ఆలోచనలో పడ్డాడు వర్మ. అమ్మ అంటూ నీరజ్ ఏదో అనబోయాడు. మాట్లాడకుండా ఉండు అని అంది మీనా. దాంతో అన్నా చెల్లెలు ఇద్దరు మొహాలు చూసుకుని ఉండిపోయారు. నేను అందరి వస్తువులు కుదవ పెట్టుకుంటాను గాని మీరు నా కస్టమర్ అంటూ ఏదో చెప్పబోయాడు వర్మ. డబ్బు చాలా అవసరం వర్మగారు, నాకు మీరు తప్ప ఎవరూ తెలియదు, అందుకే ఇంత దూరం వచ్చాను అంది మీనా. సరే అమ్మ, ఎప్పటినుండో తెలిసినవారు కాబట్టి డబ్బులు ఇస్తాను. వస్తువు మీ దగ్గరే ఉండనివ్వండి. మీకు వీలైనప్పుడు డబ్బు తిరిగి ఇవ్వండి అన్నాడు వర్మ. అలా వద్దు వర్మ గారు, మీరు వస్తువులు తీసుకుంటేనే నేను డబ్బు తీసుకుంటాను, లేదంటే వద్దు అని మీనా కరాకండిగా చెప్పింది. సరే అమ్మ అని ఆమె ఇచ్చిన గాజులు తీసుకుని డబ్బు తీసి ఆమెకు అందించాడు వర్మ. చాలా థాంక్స్ అండి అని, పదండి పిల్లలు అని బయటకు నడిచింది మీనా. పిల్లలు కూడా షాప్ నుండి బయటకు వచ్చి 2 అడుగులు వేశారు. మీనా వాళ్లను ఆపి, ఇద్దరి డ్రెస్సులకు ఉన్న జేబుల్లో చెరో 10,000 పెట్టి, మీరు డబ్బులు కావాలి అన్నారు, నేను ఇస్తాను అన్నాను, ఇచ్చాను. వీటి గురించి నాన్నగారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆయన మన గురించే ఎంతో కష్టపడుతున్నారు. ఇంకా ఈ డబ్బు విషయము కూడా ఆయనకు చెప్పి మనశాంతి దూరం చేయడం నాకు ఇష్టం లేదు. మన ఇంటి పరిస్థితి మీకు తెలుసు. అయినా ఇంత డబ్బు అడిగితే అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని మీకు తెలియాలి కదా, అందుకే ఇలా చేశాను. ఇక ఇవి మీ డబ్బులు. రేపే స్కూల్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ని పార్టీకి ఇన్వైట్ చేయండి అని చెప్పింది మీనా. అమ్మా గాజులు అని నవ్య ఏదో అనబోయింది. ఇక మాట్లాడడానికి ఏం లేదు, ముందు పదండి అని మళ్ళీ క్యాబ్ దగ్గరకు వచ్చి ఎక్కండి అని చెప్పి వెహికల్లో కూర్చోబెట్టింది పిల్లల్ని.
వాళ్ళు మౌనంగా తల్లిని అనుసరించడం తప్ప ఏం చేయలేకపోతున్నారు. వాళ్లలో డబ్బు చేతికి వచ్చింది అని ఆనందం లేదు. ఇంట్లో డబ్బులు ఎక్కువ ఉండవు అని తెలుసు. అయితే ఏదో ఒకటి చేసి డబ్బు ఇస్తారు అనుకున్నారు. కాని అమ్మ ఇలా తమ ఎదురుగా గాజులు కుదువ పెట్టి అప్పు తీసుకుని డబ్బు ఇస్తుంది అనుకోలేదు. దాంతో మౌనంగా ఉండిపోయారు. బాబు ఈ అడ్రస్కు తీసుకెళ్ళు అని మీనా ఒక స్లిప్ చూపించింది డ్రైవర్కి. సరే అమ్మ అని అక్కడికి తీసుకెళ్లి వెహికల్ ఆపాడు డ్రైవర్. దిగండి పిల్లలు అని మీనా దిగింది. నీరజ్, నవ్య క్యాబ్ దిగి చుట్టూ చూసి షాక్ అయినట్లుగా ఉండిపోయారు. ఆ ఊరిలో ఉన్న అతి పెద్ద మురికివాడ అది. అక్కడ కాసేపు నిలబడడానికి కూడా ఇష్టపడరు ఎవరు. అటువంటి చోటికి ఎందుకు తీసుకొచ్చింది అమ్మ అని ఒకరినొకరు ముఖముఖాలు చూసుకుని ఉండిపోయారు. అలా ఉండిపోయారు ఏంటి నాతో రండి అని తల్లి వాళ్లను చేయి పట్టుకుని ముందుకు నడిపించి తీసుకెళ్లి ఒక దగ్గర నిలబడింది. ఎదురుగా లెక్కలేనన్ని చిన్న చిన్న గుడిసెలు, అక్కడే మురుగునీరు, అక్కడే చెత్తకుప్పలు ఉన్నాయి. వీళ్లకి ఎదురుగా చాలామంది చిన్న పిల్లలు అక్కడ ఉన్న తుప్పల్లో ఆడుకుంటూ, ఒకరినొకరు కొట్టుకుంటూ, కాసేపటికి కలిసిపోతూ, ఆకలి వేస్తే ఏడుస్తున్నారు. అందులో ఒక్కరికి కూడా ఒంటి నిండగా బట్టలు లేవు. ఒకరికి షర్టు ఉంటే కింద ఫ్యాంట్ లేదు. ఒకడికి ఫ్యాంటు ఉంటే షర్ట్ లేదు. కొంతమందికి అయితే కేవలం లాగు మాత్రమే ఉండి, పెరిగిపోయిన జుట్టును సవరించుకుని, తీరిక లేనట్లు ఆడుకుంటున్నారు. మరి కొంతమంది చిన్న చిరుగు వచ్చిందని మనం వాడి పడేసిన బనియన్ వేసుకుని తిరిగేస్తున్నారు. ఆడపిల్లలైతే ఎన్ని కన్నాలు ఉన్నాయో కూడా లెక్కపెట్టడం కష్టమన్నట్లుగా ఉన్న గౌనులు వేసుకున్నారు. ఆ పిల్లల్లో నెలల పిల్లలు ఉన్నారు. నవ్య వయసులో వాళ్లు కూడా ఉన్నారు. కాని ఏ ఒక్కరూ శుభ్రంగా లేరు. ఆ పిల్లల్ని అలా చూసి చాలా బాధనిపించింది నీరజ్ ఇంకా నవ్యకు. మీనా ఆ పిల్లల్ని తన దగ్గరకు రమ్మని పిలిచింది. దాంతో ముందు భయపడినా తర్వాత ఒక అమ్మాయి నెమ్మదిగా నడుచుకుని మీనా దగ్గరకు వచ్చింది. అప్పుడు మీనా తాను తీసుకొచ్చిన ఫుడ్ పాకెట్స్లో ఒకటి తీసి పాపకు ఇచ్చి తినమంది. వీళ్ళు ఎవరు అనవసరం, అందులో ఏం పెట్టి తెచ్చారు అనవసరం. చేతికి అందిన ప్యాకెట్ను ఓపెన్ చేసి అందులో ఉన్న ఆహారాన్ని చూసి కళ్ళు మెరుస్తుండగా ఆవురావు మంటూ తింటుంది పాపం. పాప తినడం చూసిన మిగిలిన అందరూ పరుగున వచ్చి వీళ్ల ఎదురుగా నిలుచున్నారు. అప్పుడు మీనా ఒక్కొక్కరికి ఒక్కో ఫుడ్ ప్యాకెట్ నీరజ్ చేత, నవ్య చేత ఇప్పించింది. ఆ పిల్లలు ఆకలితో ఉండి ఆ ప్యాకెట్స్ని ఆవురావు అని తింటుంటే నీరజ్ ఇంకా నవ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఫుడ్ పాకెట్స్తో పాటు వాటర్ బాటిల్స్ కూడా అందరికీ ఇచ్చింది మీనా. తినడం అయ్యాక కడుపు నిండిన వాళ్ల కళ్లల్లో ఆనందం చూసి మీనా మనసు తృప్తి పడింది. మీ అమ్మానాన్న ఎక్కడా అని పిల్లల్ని అడిగింది మీనా. కూలి పనులకు పోయినారు, ఎప్పుడు వస్తారో తెలవదు అంది ఒక పాప. మరి మీకు రోజు భోజనం అని అడిగింది మీనా. పనికి పోయి ఏమైనా పైసలు వస్తే అమ్మ గంజి కాస్తది. పైసలు లేవంటే నీళ్లు తాగే ఉండాలి అన్నాడు ఒక బాబు. నిన్న కూడా మా అమ్మ, అయ్య పనికి పోయారు కానీ పైసలు రాలేదు. మా అయ్య తాగేశాడట. అందుకే రాత్రి కూడా నీళ్లే తాగి పడుకున్నా, బాగా ఆకలి అవుతుంది. అమ్మ, అయ్యా ఎప్పుడు వస్తారో, ఇవాళ గంజి కాస్తరో లేదో తెలియదు అని వాళ్ల గురించి ఆలోచిస్తున్నా. మీరు వచ్చి బువ్వ పెట్టారు అన్నాడు ఒక బాబు. మరి మీరు స్కూల్కి వెళ్లరా అని అడిగింది మీనా. స్కూల్ అంటే ఏంటి అని అడిగింది ఒక పాప. ఆ ఈ అని చదువు చెప్తారు కదా అక్కడికి బడికి పోరా అని అడిగింది మీనా. ఓ చదువుల బడా అక్కడికి మాలోటాల్ని రానియరు. మాకు అదేదో ఆధార్ కార్డు అవి లేవని రానివ్వమన్నారు అని అంది మరో పాప. అమ్మా, నాన్న మీ దగ్గర లేరు కదా మీకు భయం లేదా అని అడిగింది మీనా. ఎందుకు వేయదు, అమ్మా, అయ్యా మాతో ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ పనికి పోతారు. అమ్మకి మేమంటే ప్రాణం, ఇంటికి వచ్చిన కాడ నుండి మమ్మల్ని విడిచిపెట్టదు. అప్పుడప్పుడు అమ్మకి గంజి లేకపోయినా మాకే మొత్తం పెడుతుంది. అయ్య తాగొచ్చి అమ్మని, మమ్మల్ని కొడతాడు. అప్పుడు అమ్మ, అయ్య మమ్మల్ని కొట్టనివ్వకుండా అడ్డుపడి, మా దెబ్బలు కూడా అమ్మే తింటుంది. మా అమ్మ చాలా మంచిది అని చెప్పింది ఒక పాప. వానొస్తే మొత్తం గుడిసె కారిపోతుంది. అప్పుడు బయట ఉన్న, గుడిసెలో ఉన్న ఒకటే. చలికి వణుకుతూ ఉంటే మా అమ్మ వాళ్ల రగ్గులు కూడా మాకే కప్పి వాళ్లు చలికి వణుకుతారు. అందుకే నేను పెద్దయ్యాక బాగా పనిచేసి ఒక మంచి ఇల్లు కట్టిస్తా, అందులో అమ్మని, అయ్యని ఉంచుతా. వాన వచ్చినప్పుడు అమ్మ, అయ్యా తడవరు అన్నాడు ఒక బాబు. మా తమ్ముడు మొన్నే పుట్టాడు, వాడికి పాలు పట్టాలి,
కాని అమ్మ పనికి పోకపోతే పైసలు రావని వెళ్ళిపోతుంది. వీడికి ఆకలేస్తే నీళ్లే పడుతున్నాను. ఇప్పుడు మీరు వచ్చినాక తమ్ముడికి బువ్వ పెట్టాను అంది ఒక పాప. వాళ్ళు మాటలు విని బాధపడినా చేసేదిలేక ఫుడ్ పాకెట్స్ తో పాటు ఉన్న వేరే బాక్సుల్లో నుండి కొన్ని బట్టలు తీసి అక్కడ ఉన్న పిల్లలు అందరికీ తన పిల్లల చేత ఇప్పించింది మీనా. కొత్త బట్టలు చూసిన ఆ పిల్లల్లో ఆనందం అంతా ఇంతా కాదు. వాళ్ల కళ్లల్లో 1000 మతాబుల వెలుగులు కనిపించింది ఈ ముగ్గురికి. సరే మేము వెళ్ళొస్తాము అని కదిలింది మీనా. పోతారా, మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడిగింది ఒక పాప. మీనాకు కళ్ళు చెమరుస్తుండగా అప్పుడప్పుడు వస్తూ ఉంటానమ్మా. ఈసారి వచ్చినప్పుడు మీకు బొమ్మలు కూడా తీసుకువస్తాను అంది మీనా. బొమ్మలు వద్దు, తినడానికి ఏమైనా తీసుకురండి. మా చెల్లికి బాగా ఆకలి వేస్తుంది అని అన్నాడు ఒక బాబు. ఇక అక్కడే ఉంటే తనని తాను కంట్రోల్ చేసుకోలేనని అప్పటికే చంపల మీద నుండి జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ సరే తినడానికి తెస్తాను అని అందరికీ బాయ్ చెప్పి పిల్లల్ని బయలుదేరదీసింది మీనా. తిరిగి క్యాబ్లో కూర్చోగానే మరో ఏరియా పేరు చెప్పి అక్కడికి తీసుకువెళ్లమంది మీనా. దాంతో ఆ ప్రదేశానికి క్యాబ్ పరుగు మొదలైంది. కానీ మీనా మనసు మాత్రం చాలా భారంగా అయిపోయింది. తన పిల్లలతో ఇంటికి వెళ్లే వరకు ఏం మాట్లాడకుండా ఉండాలి అనుకుంది. కాని తన బాధ కనీసం మాటల రూపంలో అయినా దించుకోకపోతే గుండె మరింత భారంగా అయిపోతుంది అని ఇప్పుడు మనం చూసిన పిల్లలకి ప్రేమను పంచే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ కడుపునిండా తినడానికి తిండి లేదు, ఒంటినిండా సరిపడా బట్టలు లేవు, చదువుకోవాలని ఉన్న స్కూలుకు వెళ్లే అవకాశం లేదు. వాళ్ళు చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా లేవు. పిల్లల్ని చూసుకోవడానికి పెద్ద తోడు లేదు. వాళ్ల తల్లిదండ్రులు ఉదయం కూలి పనులకు వెళ్లిపోయి రాత్రికి వచ్చేవరకు ఆ పిల్లలు అలా ఎండలో, వానలో, ఆకలితో అలమటిస్తూనే ఉంటారు. వాళ్లకు తల్లిదండ్రుల ప్రేమ ఉంది గాని మిగిలిన ఏ ఒక్క సదుపాయమూ లేదు. అయినా కూడా వాళ్లకి తమ తల్లిదండ్రుల రాక కోసం ఎదురు చూడడం తప్ప ఇక ఏ కంప్లైంట్ లేదు అని చెప్తుంది. ఇంతలో క్యాబ్ ఆగింది. అయితే దిగాల్సిన గమ్యం వచ్చిందన్నమాట అనుకుని దిగండి పిల్లలు అంది. నీరజ్ ఇంకా నవ్య క్యాబ్ దిగి ఎదురుగా ఉన్న స్నేహిత శరణాలయం అనే బోర్డు చదివి మళ్ళీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పదండి పిల్లలు అని ఆ మిగిలిన ఫుడ్ పాకెట్స్, ఇంకా వేరే బాక్సులు తీసుకుని మీనా ముందుకు కదిలింది. అప్పటికే లంచ్ టైం అయింది. వీళ్లు శరణాలయం లోపలికి వెళ్లేసరికి అబ్బాయిలు అమ్మాయిలు కలిపి దగ్గర 150 మంది వరకు అన్ని వయసులో పిల్లలు ఉన్నారు. మీనా ముందుగా వార్డెన్తో మాట్లాడి ఉండడం వల్ల వీళ్లు తెచ్చిన ఫుడ్ పాకెట్స్ ని పిల్లలందరికీ ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది వార్డెన్. దాంతో వరుసగా ఉన్న పిల్లల దగ్గరకు నీరజ్ ఇంకా నవ్య వెళ్లి తాము తెచ్చిన ప్యాకెట్స్ ని అందించారు. వాళ్లతో పాటు వీళ్లు కూడా కలిసి కూర్చుని ఫుడ్ తింటూ నీ పేరేంటి, నీ పేరేంటి, నువ్వేం చదువుతున్నావని అక్కడి పిల్లలతో మాట్లాడుతుంది మీనా. పిల్లలు వాళ్ల పేర్లు చెబుతూ వాళ్ళు చదువుతున్న తరగతుల విషయాలు చెబుతూ నాకు పాటలు పాడడం వచ్చు అని ఒకరు, నాకు డ్రాయింగ్ బాగా వచ్చు అని ఒకరు, ఇలా వాళ్లకున్న ఎక్స్ట్రా నైపుణ్యాల గురించి కూడా చెప్తుంటే మీనా అబ్బురంగా వింటూ ఆనందిస్తుంది. అయితే బాగా చదువుకుంటూ అన్ని నేర్చుకుంటున్నారన్నమాట, చాలా బాగుంది అని ఇంకా ఏదో అంటుంది మీనా. బాగాలేదు ఆంటీ, ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ అమ్మానాన్న లేరు. ఎక్కడ ఉంటారో తెలియదు. నాకు ఊహ వచ్చినప్పుడు నుండి ఇక్కడే ఉన్నాను. నన్ను ఇక్కడ ఎవరు చేర్చారో కూడా నాకు తెలియదు. అమ్మానాన్న కావాలని అనిపిస్తుంది, కాని ఎక్కడ ఉన్నారో తెలియదు. అసలు నేను బతికి ఉన్నానా లేదో కూడా వాళ్లకి తెలియదేమో అని బాధగా చెప్తూ ఒక బాబు ఏడ్చేశాడు. అవును ఆంటీ, నన్ను కూడా ఎవరో ఇక్కడ చేర్చి మళ్ళీ కనీసం చూడడానికి కూడా రాలేదు. ఇదిగో ఇప్పుడు మీరు వచ్చినట్లు అప్పుడప్పుడు ఎవరెవరో వచ్చి బట్టలు, పళ్ళు, పుస్తకాలు, బొమ్మలు ఇచ్చి వెళ్ళిపోతారు. కాని మమ్మల్ని ఎవరూ తీసుకువెళ్లరు అని ఒక పాప చెప్తూ ఏడ్చేసింది. అలా ఒక్కొక్కరు వాళ్ల వెనక గాథలు చెప్తుంటే ఈ ముగ్గురికి కూడా చాలా బాధ అనిపించింది. నవ్య అయితే వాళ్లతో చేరి ఏడుస్తుంది. మీనా ఆ పిల్లల బాధ చూసి బాధపడకండి పిల్లలు, మీరు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తే మీ అమ్మానాన్న ఎక్కడ ఉన్నా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అమ్మలా చూసే ఆయమ్మలు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. రోజు రోజుకి మీ సంఖ్య పెరిగిపోతున్న కూడా క్రమం తప్పకుండా మీ అవసరాలు తీరుస్తున్న ఈ శరణాలయం ఉండగా మీరు ఇక దేనికి బాధపడకూడదు. మీకు దేవాలయంలా ఈ శరణాలయం ఉంది.
రోడ్డు మీద చాలామంది చిన్న పిల్లలు ఎలాంటి నీడ లేకుండా ఎండకు ఎండి వానకు తడుస్తూ బాధలు పడుతున్నారు. వాళ్లతో చూసుకుంటే మీరు ఎంతో అదృష్టవంతులు అని నచ్చ చెప్పింది మీనా. మీరు చెప్పింది నిజమే ఆంటీ, నేను కూడా అప్పుడప్పుడు శరణాలయం పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉండేవాడిని. మాకు ఈ శరణాలయమే దేవాలయం అన్నాడు ఒక అబ్బాయి. సరే పిల్లలు, ఇక మేము వెళ్ళొస్తామని చెప్పి మిగిలిన బట్టలు, పుస్తకాలు అన్నీ ఆ పిల్లలకు ఇచ్చేసి తిరుగు ప్రయాణమయ్యారు ముగ్గురు. బాబు, మా ఇంటి దగ్గర దించేయండి అని డ్రైవర్కి చెప్పి మనస్సు శరీరం చాలా భారంగా ఉండడంతో నిద్రలోకి జారిపోయింది మీనా. నవ్య ధారాపాతంగా ఏడుస్తూ, మనకు అమ్మానాన్న ఉన్నారు, మంచి స్కూల్లో చదువు చెప్పిస్తున్నారు, అడిగినవి కొనిస్తున్నారు, అలిగితే అలక తీరుస్తున్నారు, ఏడిస్తే ఓదారుస్తున్నారు, జ్వరం వస్తే కంటికి రెప్పలా చూసుకుంటున్నారు, మనకు అన్ని సదుపాయాలు ఇస్తున్నారు. అయినా కూడా మనం ఇంకేదో ఇవ్వడం లేదని ఇన్ని రోజులు అమ్మానాన్నలను చాలా బాధపెట్టాము. ఆడంబరాలు కాదు, కనీస అవసరాలు కూడా లేక చాలామంది పిల్లలు ఎన్నో బాధలు పడుతున్నారు. వాళ్లతో పోలిస్తే మనం ఎంతో అదృష్టవంతులమని అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటే అర్థం కాలేదు. ఈరోజు బాగా అర్థమైంది. ఇక నేను ఎప్పుడూ అమ్మానాన్నను బాధ పెట్టను. అది కావాలి, ఇది కావాలని మారాం చేయను. మనకి ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదు వాళ్లకి బాగా తెలుసు అని చెప్పి ఏడుస్తుంటే చెల్లిని ఓదారుస్తూ నీరజ్ కూడా వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. ఎంతైనా వాడు కూడా 14 ఏళ్ల పిల్లవాడే కదా. ఓ 2 గంటల తర్వాత ఇంటి ముందుకే క్యాబ్ ఆగింది. దాంతో పిల్లలు ఇద్దరు గబగబా వెహికల్ దిగి తమ ఇంట్లోకి వెళ్ళిపోయారు. మీనా భారంగా కళ్ళు తెరిచి వెహికల్ దిగి క్యాబ్ వాడికి డబ్బులు ఇచ్చేసి ఇంట్లోకి అడుగుపెడుతూనే ఎదురుగా ఉన్న సీన్ చూడగానే ఆమె పెదవులపై సంతృప్తిగా కూడిన దరహాసం తొణిగిసలాడింది. పిల్లలు వెహికల్ దిగి ఇంటి తాళం తీసి ఉండడంతో పరుగున ఇంట్లోకి వెళ్లి ఎదురుగా హాల్లో ఉన్న తండ్రిని ఇద్దరు అమాంతం హగ్ చేసుకుని తెరలు తెరలుగా ఏడుస్తూ, మమ్మల్ని క్షమించండి నాన్నా, ఇంకెప్పుడూ మిమ్మల్ని, అమ్మని బాధపెట్టము, మా తప్పు మేము తెలుసుకున్నాము అంటూ ఒకటే ఏడుస్తున్నారు. పిల్లలు ప్రేమతో చుట్టుకున్నందుకు ఆనందంగా ఉన్నా అసలు ఏం జరిగిందో, వాళ్లు ఎందుకు ఏడుస్తున్నారో తెలియక కంగారుపడుతున్నారు నారాయణ. ఇంట్లోకి వచ్చిన భార్యను చూసి ఏం జరిగింది మీనా అని అడిగాడు భర్త. అంతే, తల్లి లోపలికి వచ్చిందని తెలిసి తండ్రిని వదిలి ఇప్పుడు తల్లిని అమాంతం చుట్టుకుంటూ, నాన్న కన్నా ఎక్కువగా నిన్ను బాధ పెట్టాము, మమ్మల్ని క్షమించమ్మా, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టము. మమ్మల్ని ఎందుకు కన్నారు అని నిలదీశాము, అది ఎంత తప్పో ఇప్పుడు తెలుసుకున్నాము. బయట తిండి లేక ఎంతోమంది అల్లాడుతున్నారు అని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మాకు అర్థం కాలేదు. ఇప్పుడు బాగా అర్థమైంది. ఇకమీదట నువ్వు, నాన్న చెప్పినట్లే వింటాము అని చెప్తూ వెక్కివెక్కి ఏడుస్తున్నారు పిల్లలు. మీనా వాళ్ల బాధ తీరే వరకు ఏడవనిచ్చి తన నుండి వాళ్లని విడదీసి వాళ్ల కళ్ళు తుడుస్తూ, తప్పు తెలుసుకున్నారు కదా, ఇక ఏడవకండి. మీరు ఏడిస్తే నేను చూడలేను అంది ఆమె కళ్ళు వర్షిస్తుండగా. అయితే నువ్వు మమ్మల్ని క్షమించినట్లేనా అని అడిగాడు నీరజ్. మీరిద్దరూ మా ప్రాణంరా అంది మీనా చెమర్చిన కళ్లతో. అయితే నువ్వు కళ్ళు మూసుకో అంది నవ్య. ఎందుకురా తల్లి, ముందు మూసుకో అని నీరజ్ తల్లి కళ్ళు మూసి తన జేబులో నుండి ఆమె కుదువపెట్టిన బంగారు గాజులు తీసి ఆమె చేతులకు తొడిగాడు. ఆమె కళ్ళు తెరిచి వాటిని చూసి ఇవి ఎలా అని అంటుంది. నువ్వు మాకు క్లాసు తీసుకోను అని మాట ఇచ్చినందుకు, ఒక్క మాట కూడా మమ్మల్ని తిట్టకుండా, నచ్చ చెప్పకుండా, అసలు ఏమనకుండా, నువ్వు చెప్పాలని అనుకున్నదంతా మా కంటికి చూపించి నీ బాధ్యత తీరిపోయింది అన్నట్లుగా బజ్జున్నావు కదా. అప్పుడు అన్నయ్య, నేను వర్మ షాప్ వైపు వెళ్లమని డ్రైవర్కి చెప్పి అంకుల్కి డబ్బులు ఇచ్చేసి నీ గాజులు తీసుకున్నాము అంది నవ్య. మరి మీ బర్త్డే పార్టీ అని అనుమానంగా అడిగింది మీనా. అది తప్పకుండా చాలా గ్రాండ్గా జరుగుతుంది అన్నాడు నీరజ్. ఇంకా అనుమానంగా చూసింది మీనా. అవునమ్మా, పార్టీ చాలా గ్రాండ్గా మన ఇంట్లో నీ చేతి పులిహార, పాయసం, పరమాన్నంతో అందరి ఆనందాల మధ్య ఘనంగా జరుగుతుంది అంది నవ్య. పార్టీలకు అంత డబ్బు ఖర్చు పెట్టడం కంటే కన్నవారు లేనివారికి ఒక పూట భోజనం పెట్టడం ఎంతో ముఖ్యమని తెలుసుకున్నాం అమ్మ అన్నాడు నీరజ్. నా బంగారు తల్లులు అంటూ ఇద్దరినీ ఒకేసారి హత్తుకుని ఇద్దరిని మొహం మీద చుంబించింది మీనా. అసలు ఏం జరిగిందో ఇప్పటికైనా నాకు చెప్తారా లేదా అని అయోమయంగా అడిగాడు నారాయణ.
మేం చెప్తాం నాన్న అని, మన ఇంటి పరిస్థితి ఏంటి, మీ ఇద్దరికీ ఎంత గౌరవం ఇవ్వాలి అని తెలిసినా కూడా, ఫ్రెండ్స్ దగ్గర ఏదో ఎక్కువ ఉంది మా దగ్గర ఏదో తక్కువ ఉంది అని ఆలోచిస్తూ, అమ్మతో గొడవ పడుతూ, అది కావాలి ఇది కావాలి అని ప్రెజర్ పెడుతూ, చదువు మీద దృష్టి పెట్టకుండా ఉంటే, మాకు నచ్చ చెప్పడానికి అమ్మ ఎంతగానో ప్రయత్నించింది. అమ్మ ఎప్పుడూ చెప్పే మంచి మాటలు మేము పెడచెవిన పెట్టాము. అమ్మ మీద విసుక్కున్నాము, బెదిరించాము, బాధపెట్టాము, ఎదుగుతున్న పిల్లలమని అమ్మ మా మీద చేయి చేసుకోలేదు. మా కోరిక తీర్చడానికి ఒప్పుకుని, మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక, పరిస్థితి మాకు కూడా అర్థం అవ్వాలని తన గాజులు కుదువపెట్టి మాకు డబ్బులు ఇచ్చింది. డబ్బులు ఇవ్వకుండానే మాకు క్లాస్ తీసుకున్న ఆమె చెప్పాలనుకున్నది చెప్పినా మేము మారము అని, ముందుగా డబ్బులు చేతికి అందించి, మాకు కళ్ళు తెరిపించే పరిస్థితులను దృశ్యాలను మాకు చూపించింది. డబ్బు ఎంత విలువైనదో, అవసరానికి సరిపడా డబ్బులు లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడతారో తెలిసేలా చేసింది. మన దగ్గర డబ్బు ఉన్నా కూడా దాన్ని ఏ పనికి వాడాలో తెలిసేలా చేసింది. మాకు తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, చదువుకోవడానికి మంచి స్కూలు ఉంది, అన్నిటికి మించి ప్రేమగా చూసుకుని తల్లిదండ్రులైన మీరిద్దరూ ఉన్నారు. కానీ చాలామంది పిల్లలు అన్ని వయసు వారు తినడానికి తిండి లేక, ఉండడానికి సరైన చోటు లేక, ఒంటినిండా బట్టలు లేక, చదువుకోవాలని ఉన్నా చదువుకునే వీలు లేక, ఇన్ని బాధలు పడుతున్నారు అని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోలేకపోయాము. కాని ఈరోజు మా కళ్ళారా వాళ్లను, వాళ్ల పరిస్థితిని చూశాక వాళ్ల కన్నా మేము ఎంతో అదృష్టవంతులం అనిపించింది. ముఖ్యంగా మురికి వాడలోని పిల్లల్ని చూస్తే ఏడుపు ఆగలేదు. అప్పుడే మీ ఇద్దరినీ ఎంత బాధ పెట్టామో బాగా అర్థమైంది. అందుకే మమ్మల్ని క్షమించండి నాన్న అని చెబుతూ మళ్లీ తండ్రిని, తల్లిని హత్తుకున్నారు. పిల్లలను ఓదారుస్తూనే ప్రశంసగా భార్య వైపు చూశాడు భర్త. నిన్న నువ్వు అన్న శాంతి ఒప్పందం మన ప్రేమ చిహ్నాలు తిరిగి మనకు దగ్గర చేస్తుంది అన్నట్లుగా చూస్తున్నాడు నారాయణ. ఆమె చిన్నగా నవ్వి పిల్లలను మరింతగా హత్తుకుంది.